హైదరాబాద్ బోరబండలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. భార్య నిద్రిస్తున్న సమయంలో తలపై రోకల్ బండతో మోదీ దారుణంగా హత్య చేశాడు. వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులతో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సరస్వతితో వివాహం జరిగింది. 2013 నుంచి రాజీవ్ నగర్లో అద్దెంట్లో ఉంటున్నారు దంపతులు. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల పాప కూడా ఉంది. కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు భర్త ఆంజనేయులు. హైటెక్ సిటీలోని ప్రైవేట్ కంపెనీలో సరస్వతి పనిచేస్తోంది. భార్య పనిచేయడంతో జులాయిగా తిరుగుతున్నాడు భర్త. ఎన్నిసార్లు చెప్పినా మాట వినపడంతో పిల్లలు తీసుకొని పుట్టింటికి వెళ్ళింది సరస్వతి. అయితే కొన్ని రోజుల తర్వాత తాను మారిపోతానంటూ నమ్మబలికాడు. మాయమాటలు చెప్పి తిరిగి ఇంటికి పిలిపించుకున్నాడు భర్త. భార్యపై కోపం పెంచుకున్న ఆంజనేయులు సరస్వతి నిద్రిస్తుండగా రోకల్ బండ తలపై గట్టిగా మోది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. బోరబండలో జరిగిన ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై అనుమానంతో, అలాగే భార్యను కడతీర్చాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. కడదాకా కలిసి ప్రయాణం చేస్తానని ప్రమాణం చేసిన భర్త అనుమానంతో కట్టుకున్న ఆలిని దారుణంగా కడతీర్చాడు. తలపై రోకల్ బండతో బలంగా మోది అత్యంత పాశవికంగా కిరాతకంగా హత్య చేసిన ఘటన ఇది. నిద్రపోతున్న పిల్లలు మేల్కోవడంతో అమ్మ పడుకుందని, మీరు నిద్రపోండని బయటికి వెళ్ళి తన భార్యను చంపేశానంటూ మొబైల్ స్టేటస్గా పెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. ఈ ఘటన హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ గాంధీ నగర్లో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు ఈ ఘటనపై వివరాలు అందించారు. వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందినటువంటి ఆంజనేయులు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సరస్వతులకు 2013లో వివాహమైంది. కొన్నేళ్ళుగా రాజీవ్ గాంధీ నగర్లో అద్దెంట్లో నివసిస్తున్నారు. వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు, 9 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఆంజనేయులు కారు డ్రైవర్గా సరస్వతి హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా కూడా పనిచేస్తున్నారామె. వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో దానికి తోడు భార్యపై ఆంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఉద్యోగం మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. సరస్వతి చాలాసార్లు ఉద్యోగానికి వెళ్ళాలంటూ సూచించింది, అయినా ప్రయోజనం లేకపోయింది. డబ్బులు లేకపోవడంతో పిల్లల్ని కూడా బడికి పంపడం మానిపించేశారు. అయినా ఆంజనేయులు బుద్ధి మారకపోవడంతో తనతో బతకలేనంటూ ఇటీవల పిల్లలు తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. తాను మారిపోతానని, మంచిగా ఉంటానంటూ మాయమాటలు చెప్పి నెల 17న తిరిగి భార్య పిల్లల ఇంటికి తీసుకొచ్చాడు. సోమవారం డ్యూటీ ముగించుకొని వచ్చినటువంటి సరస్వతి పిల్లలకు భోజనం పెట్టి పడుకున్నారు. ఆ సమయంలో ఆంజనేయులు నిద్రిస్తున్న భార్యపై, ఆమె తలపై రోకల్ బండతో కిరాతకంగా చాలాసార్లు బలంగా ముదడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే నిద్రపోయిన పిల్లలు దుస్తులు కూడా రక్తంతో తడిచిపోయాయి. ఆ సమయంలో పిల్లలిద్దరూ నిద్రలేవడంతో మీ అమ్మ పడుకుంది, నిద్రపోయింది, మీరు కూడా పడుకోండి అంటూ ఆంజనేయులు ఆ పిల్లలకు సర్ది చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే భయంతో పిల్లలు నిద్రలేచి లైట్ వేసి తల్లి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూశారు. వెంటనే సమీపంలో ఉంటున్నటువంటి మేనమామ సుధాకర్కు ఫోన్ చేసి చెప్పారు. ఆయన అక్కడికి చేరుకొని పోలీసులకు 100కు సమాచారం అందించారు. భార్యను చంపిన నిందితుడు తన మొబైల్ స్టేటస్లో, నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా చంపుకున్నాను అంటూ స్టేటస్ పెట్టుకున్నాడు. ఆంజనేయులు గతంలో సరస్వతి, మరో సోదరుడైన ప్రశాంత్ను కత్తితో గాయపరచడంతో కేసు కూడా నమోదైంది. సరస్వతి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు. ప్రస్తుతం నిందితుడు పరారులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అనుమానంతో భార్యను అతి కిరాతకంగా హతమార్చి ఆపై ఈ వ్యవహారాన్ని ఏకంగా తన మొబైల్ స్టేటస్లో కూడా పెట్టుకున్నాడు. ఎంత దుర్మార్గంగా, ఎంత శాడిస్ట్లా వ్యవహరించాడో ఈ భర్త వ్యవహారం చూస్తుంటే అతి దారుణంగా అనిపిస్తుంది. ఈ వ్యవహారంపై స్థానికంగా కలకలం రేగింది. మీరు చూస్తున్న దృశ్యాలు బోరబండలోని రాజీవ్ నగర్లో. ఇదే ఇంట్లో అద్దెకుంటున్నారు ఆ ఇద్దరు దంపతులు. అయితే అతను పని పాట లేక జులాయిగా తిరుగుతుండడంతో భార్య అతనితో దూరంగా చాలా రోజులు ఇంటికి వెళ్ళిపోయింది. అయితే తిరిగి మాయమాటలు చెప్పి సర్ది చెప్పి తీసుకొచ్చి చివరికి భార్యను కడతీర్చాడు ఆ దుర్మార్గుడు. ఈ ఘటనకు సంబంధించి బోరబండ పోలీసులు స్పందించారు. ఒకసారి బోరబండ సిఐతో మా ప్రతినిధి దేవిక మాట్లాడారు. ఆ డీటెయిల్స్ చూద్దాం.
బోరబండలో అతి కిరాతకంగా భార్యను చంపిన భర్త ఆంజనేయులు అనే వ్యక్తి తన భార్యను అనుమానంతో అతి కిరాతకంగా చంపడం జరిగింది. అసలు ఎందుకు చంపాడు ఏంటనే విషయాలు కూడా బోరబండ సిఐ సురేందర్ సార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఏదైతే బోరబండలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే క్రైమ్ జరిగిందో అసలు ఎందుకు జరిగింది, ఆంజనేయులు తన భార్యని ఎందుకు అంత కిరాతకంగా చంపాడు? ఆంజనేయులు అనే వ్యక్తి నాకు ఈయన వనపర్తికి సంబంధించిన ఆయన. ఈ సరస్వతి అనే అమ్మాయితోని ఒక 13 years బ్యాక్ మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత ఇద్దరు, ఒక బాబు ఒక పాప వాళ్ళకు పుట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక్కడే హైదరాబాద్కు మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇతను ఆ భార్య మీద అనుమానంతో ఆమెను హరాస్మెంట్ చేయడం ద్వారా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పి చాలాసార్లు కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఒక నెల క్రితం ఈయన బాగా హరాస్మెంట్ చేస్తే సరస్వతి వాళ్ళ సొంత ఊరైన కొల్లూరు వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్ళింది. తర్వాత ఈయన మళ్ళీ ఆమెను బ్రతిమలాడి తీసుకొచ్చి మంచిగా చూసుకుంటాడని చెప్పి ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్లో వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకురావడం జరిగింది. 17 నాడు మళ్ళీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని సరస్వతి వాళ్ళు వచ్చినారు. ఆ రోజు నుంచి కూడా బాగానే ఉంటున్నారు. నిన్న నైట్ అంటే 19/1/2026 నాడు సరస్వతి పిల్లలు పడుకున్న తర్వాత ఇతను వచ్చి ఆయనను ఆల్ ఆఫ్ సడన్గా ఒక రోకలు తీసుకొని పడుకున్న సరస్వతి తలపైన బలంగా కొట్టడం ద్వారా ఆమె రక్తగాయంలో అక్కడెక్కడే మరణించింది. దీని విషయం బట్టి ఆ సరస్వతి వాళ్ళ బ్రదర్ సుధాకర్ వచ్చి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చినాడు. దాని మీద ఒకటి మేము మర్డర్ కేసు రిజిస్టర్డ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సార్, అంటే వీళ్ళిద్దరి మధ్య ఎన్నో ఏళ్ళ నుంచి గొడవలు కూడా ఉన్నాయంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అది కేవలం అనుమానంతో వచ్చిన గొడవలైనా లేకపోతే ఏ ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయి? చిన్న చిన్న విషయాలకు కూడా తను గొడవలు పడేవాడంట అని చెప్పి నైబర్స్ ద్వారా తెలిసింది. అట్లాగే ఆమె పైన మహిళ పైన కూడా సరస్వతి పైన కూడా అతనికి అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలో 2022లో వాళ్ళ అన్నయ్య ఎవరైతే ప్రసాద్ ఉన్నారో చెల్లెని ఎందుకు మీరు ఇట్లా సతాయిస్తున్నారు అనే దాని మీద ఉంటే ఆయన చాకు తీసుకొని ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది. అటు విషయంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆల్రెడీ నా ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు కోర్టులో. అది ఉండగా ఈరోజు ఇట్లా చేయడం జరిగింది. సార్, అంటే నిన్న రాత్రి సరస్వతి పడుకున్న సమయంలో అతను దాడి చేశాడు కదా సార్, అంటే అంతకుముందు ఏమైనా వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమైనా జరిగాయా లేకపోతే ఏంటి? గొడవలు జరిగినందుకే ఆమె సొంత ఊరు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. నిన్న ఏం జరగలేదు. నిన్న అయితే ఏం జరగలేదు. కాకపోతే వచ్చి ఆమె పడుకుంది నార్మల్ యాజ్ యూజువల్గా. పిల్లలు కూడా దాని పక్కకే పడుకున్నారు. ఆయన రోకలు తీసుకొచ్చి ఆల్ ఆఫ్ సడన్గా ఆమెను పడుకున్న ఆమె అటాక్ చేయడం జరిగింది. పిల్లల విషయానికి వస్తే పిల్లల్ని కూడా తండ్రి ఆంజనేయులు అనేక సార్లు ఇబ్బంది పెట్టడం జరిగింది, టార్చర్ చేస్తుంటే వాళ్ళు కూడా పారిపోయారు అంటూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అది వాస్తవమేనా? ఆ పిల్లలు చెప్తున్నారు వాళ్ళ ఫాదరు వాళ్ళ అమ్మను బాగా సతాయించేదంటని చెప్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము అది ఏదైతే ఉన్నదో మేము అది ఎలిసిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆంజనేయులు ఎక్కడున్నారు సార్, ఏంటి అసలు? అంటే పరారీలో ఉన్నట్టుగా చెప్తున్నారు, అది అబ్స్కాండింగ్లో ఉన్నారు. అతని టీం ఒకటి ఫామ్ చేసినాము. ఆయనను పట్టుకోవడం అతి త్వరలో ఆయనను మేము కస్టడీలో తీసుకుంటాం. సో చూస్తున్నాం కదా, ఆంజనేయులు ఎందుకు చంపాడు ఏంటనే విషయాలు కూడా కేవలం దీన్ని అనుమానంగా చిత్రీకరించడానికి ఈ విధంగా చేశాడా లేకపోతే ఏంటనే విషయాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ గతంలో కూడా కేవలం భార్య మీద అనుమానంతో అనేక సార్లు భార్యని చంపిన ఘటనలు కూడా అనేకంగా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ ప్రసాద్తో రిపోర్టర్ దేవిక, బోరబండ.